మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే ఆలోచన. ఇక్కడ ఆయనకి ఏం కావాలంటే హిందూ దేశం కావాలి. అక్కడ ఆయనకు ట్రంప్కు మరోసారి గెలవాలంటే భారతీయులందరినీ పంపించడానికి ఒక తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా తల్లి చనిపోయిందని భారతదేశానికి వస్తే దానికి రిస్ట్రిక్షన్ ఏంటంటే 6 నెలల తర్వాతనే ఆయన మళ్ళా అమెరికాకు పోవచ్చు. కానీ ఎక్కడ ఏ కంపెనీలనైతే పనిచేస్తున్నారో వాళ్లకు 1 నెలనో 2 నెలల్లో వాళ్లకు అవకాశం ఇస్తారు. కానీ ఈయన 6 నెలల దానిక స్టాంపు కాకపోక 6 నెలల తర్వాతనే రావాలనే రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోతుంది. కంపెనీ వాడు ఏమంటాడయ్యా, నాకు నెల రోజులు నీకు లీవ్ ఇచ్చినావు, నువ్వు 6 నెలల తర్వాత వస్తే నీ ఉద్యోగం ఎట్లుంటుంది అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూ. ఈ విధంగా గ్రీన్ కార్డు హోల్డర్లను ఇబ్బంది పెడుతున్నాడు. వీసా లేనటువంటి వాళ్ళను పంపించడం, ఏదైతే దొంగచాటుగా వచ్చి ఉన్న వాళ్ళను పంపిస్తే అభ్యంతరం లేదు, కానీ వీసా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా మన భారతదేశంలో కొత్త ఆలోచన వచ్చింది. మొన్న వరకేమో నోటు ఓటు చోరీ చేశారు, ఇప్పుడు సర్ అని పెట్టారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి ఎవరెవరు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు ఇల్లీగల్గా అనే ఆలోచనతో అది వెస్ట్ బెంగాల్ను, అదేవిధంగా తమిళనాడులో కూడా వాళ్ళందరినీ కూడా పంపించేస్తే హిందూ దేశం కావాలనేది ఆయన ఆలోచన. అంటే ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు మన భారతీయులకు. ఏమిటి హిందూ దేశం ఎప్పుడు కావాలి? అది జరిగే పనే కాదు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ గారు, అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కొత్త కార్యక్రమం పెట్టారు. గతంలోనేమో మా రాహుల్ గాంధీ గారు అదే ఎంతో మందికి, అది హర్యానాలో, మహారాష్ట్రలో, అదేవిధంగా బీహార్లో కూడా ఇలాంటి మోసాలు జరిగినాయంటే ఇప్పుడు కొత్తది పెట్టేసిండు. ఏది సర్ అని, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి పంపిస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు 2-3 హిందువులను చంపేసే కార్యక్రమం జరుగుతుంది. ఆయన హిందువుల ఫేవర్ చేస్తున్నాడా? ఆయన చేసినటువంటి కొత్త ఆలోచనను ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఏది భారతదేశంలో హిందూ దేశం హిందూ దేశం హిందూ దేశం అని అనడం వల్ల మిగతా మతాల వారికి అన్యాయం జరుగుతున్నది. దీనివల్ల ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో చంపడం మొదలైంది. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ. అక్కడ వీసాలో ఎవరైతే పనిచేస్తున్నారో భారతీయులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వాళ్ళ నోట్లే మట్టి కొడుతున్నాడు. అంటే ఇది ఎంతవరకు జరుగుతుంది? అదే కాకుండా ఆఖరుకు నిన్నటి వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూను పక్కకు పెట్టాలని, దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు పక్కకు పెట్టాలని ఆలోచన. ఆ తర్వాత అంబేద్కర్ను కూడా అవమానం చేశాడు పార్లమెంటులో. అంబేద్కర్ దేవుడా అనే దాని మీద అంబేద్కర్ను కూడా ఇన్సల్ట్ చేశాడు. ఇకపోతే ఇప్పుడు లాస్ట్లో ఏదైతే మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన, గ్రామాలలో ఎండాకాలం వస్తే నీళ్లు ఉండయి, తిండి ఉండదు, దానికి ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఏదైతే సోషల్ మీడియాలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఎక్స్పర్ట్స్తో చేసి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టి దాంట్లో రామ్ అని పెట్టిండు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండో మనం అందరం తెలుసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. దీనికే అందుగురించి ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. ఏఐసిసి ఉన్న సిడబ్ల్యూసి సమావేశంలో 5వ తేదీ నుంచి గ్రామాలలో పోవాలి, ప్రజలకు చెప్పాలి. గాంధీని కూడా అవమానం చేస్తుండు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవమానం చేస్తుండు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ కూడా పక్కదోవన పట్టిస్తున్నాడు అనేది నా ఉద్దేశం. కనుక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి.
ఈ గ్రామాలలో ఎప్పటి వరకు అయితే చర్చ జరగదో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ వాళ్ళకు ప్రజలు అవసరం లేదు. కేవలం హిందువులే కాలేదు, దేశ స్వాతంత్రం తెచ్చినప్పుడు కేవలం హిందువులే పోరాడలే. భారతదేశంలో సిక్కులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అదేవిధంగా అందరూ కూడా పార్సీల దగ్గరికి అందరూ కూడా స్వాతంత్రానికి పోరాడిండ్రు. అందుగుంచే ఆనాడు రంగూన్లో సుభాష్ చంద్రబోస్ అన్నాడు, ఆయన ఆలోచన వేరు, ఈ దేశ స్వాతంత్రం రావాలంటే మనం కూడా ఈ సిపాయిలను తయారు చేయాలి, బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయాలి అని ఆయన ఆలోచన చేస్తే, ఆయన అటువంటి వ్యక్తి కూడా అన్నాడు, అరే ఇంత పెద్ద దేశంలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి, కానీ అందరినీ ఏకతాటిపై తెచ్చేటటువంటి మహాత్మా గాంధీ పేరు ఏమిచ్చాడు? జాతి పిత అన్నాడు. 1944లో రంగూన్లో ఆల్ ఇండియా రేడియోలో చెప్పాడు, ఈయన జాతిపిత మహాత్మా గాంధీ అన్నాడు. అలాంటివన్నీ కూడా, అలాంటి నాయకుని కూడా మన భారతదేశంలో ప్రతి పౌరుడు గర్వంగా చెప్పుకునే మహాత్మా గాంధీ ఇక్కడనే కాదు, నెల్సన్ మండేలా, ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేశంలో మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతారు. ఎందుకంటే దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి ఒక కట్టె లేక, ఒక తుపాకీ లేక స్వాతంత్రం తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని కూడా ఈడ అవమానం చేస్తున్నారు. మనం ఎప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరు కదలిక వచ్చి గ్రామాలలో దీన్ని ప్రచారం చేసి, ఎప్పటి వరకు అయితే ఈ రోజ్గార్ యోజన మహాత్మా గాంధీ నరేగా పేరును మళ్ళా అది వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. దాని గురించి కూడా మా మీనాక్షి నటరాజన్ గారు వస్తున్నారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అందరూ ఆలోచన ఒక్కటే. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా CWCలో మాట్లాడడం జరిగింది. అభివృద్ధి జరుగుతున్నది మన భారతదేశంలో, అందులో తెలంగాణలో కూడా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువ ఉద్యోగాలు వస్తుంది, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు. నంబర్ 1 సిటీగా అవుతున్నటువంటి మన తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ దీని మీద గ్రామాలలో మీటింగ్లు పెట్టి ప్రజలను ఎన్లైట్ చేస్తే అప్పుడే మళ్ళీ ఈ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం తప్పనిసరిగా అమలు అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. ఈ విధంగా హిందూ అని ఈయనంటాడు, ఆయననేమో వీసా పేరు మీద ప్రజలనందరినీ ఇబ్బంది పెడుతున్నారు. రేపు న్యూ ఇయర్ డే ఉన్నది, ఎవరు కూడా ఇళ్లకి వెళ్తలేరు, వెళ్తే ఏం పట్టుకుంటారో ఏం చేస్తారో అని భయాందోళన. చెబుతా న్యూ ఇయర్ వస్తే ప్రతి సంవత్సరం మన భారతీయులు పెద్ద ఎత్తున చుట్టాల దగ్గరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు బయట తిరిగేది, అలాంటి వాళ్ళు కూడా ఇవాళ బయట తిరుగుతలేరు, ఇళ్లలోనే ఉంటున్నారు. అంటే ఎంత నిర్బంధం చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బయటకు వస్తే ఆ కాగితం ఈ కాగితం అడిగి నీ వీసా అడిగేసి ఏడా అరెస్ట్ చేస్తారని భయానికి ఎవరు కూడా బయటికి వెళ్తలేరు. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎంతసేపటికి హిందూ అని నీకు మిత్రుడు అన్నావు ట్రంప్, ఇవాళ ఏం చేస్తున్నాడు ట్రంప్? నువ్వు కలిసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు హిందువుల పేర్ల మీద, నువ్వు ఆయన వీసా పేరు మీద ఆయన. కనుక ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేయాలి, ప్రజలకు చెప్పాలి, తిరగబడే రోజు వస్తుంది. ఈ విధంగా చేస్తుంటే ఈ హిందువుల పేర్లో చెప్పి హిందువులను చంపుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు సర్ పేరు మీద అందరినీ బయటికి పంపించేస్తే నీ ఓట్లే కావాలరా బాబు మీకు? ప్రజల జీవితాలు అవసరం లేదా? ఆఖరుకు యూపీఏ సర్కారు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ రోజ్గార్ ప్రోగ్రాం పెడితే 100 రోజులు ఇస్తే దాన్ని కూడా కట్ ఆఫ్ చేసి 25 రోజులు మేము పెంచినామని చెప్తున్నారు. కానీ ఒక్క పైసా కూడా గతంలో కేంద్ర ప్రభుత్వమే అన్ని భరించేది, ఇప్పుడైతే 40% మేము పెట్టుకోవాలంటే 60% వాళ్ళు ఇస్తారట. దీని మీద సీనియర్ నాయకుడిగా ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా అదేవిధంగా రాహుల్ గాంధీ ఏదైతే ఆలోచన చేశాడో బీసీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయడు. ఇప్పుడు ఆయన ఓన్లీ సర్ అనే పేరు మీద పెట్టేసి ఉన్నోళ్ళనే ఇలగొడుతున్నాడు. కనుక దీని మీద ప్రతి ఒక్కరు పోరాడితేనే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇలాంటి ఆలోచన ఎవరికి రాలేదు. నరేంద్ర మోడీ నువ్వు ఇవాళ వచ్చినావు, 3 సార్లు అయినావు, బీసీల గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? మాట్లాడవు. కులగన చేయాలని నేను 3 సార్లు కలిసిన ఎంపీలతోటి అయితే ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఏం చేయలేదు. దానివల్ల ఇవాళ ఏమవుతుంది? బీసీలకు అన్యాయం జరుగుతున్నది.
వారికి సరి అయిన న్యాయం సోషల్ జస్టిస్ జరగాలంటే చదువులలో విద్యాలయం కాకుండా ఇక్కడ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% పెడితే దానికి కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. కనుక దీని మీద ఒక పక్క ఈ దేశంలో హిందూ పేరు మీద ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయాలని మతతత్వం తీసుకొచ్చి మతతత్వం హిందువుల ఓట్లతోటే రాజకీయం చేయాలనున్నటువంటి బీజేపీకి మోహన్ భగత్ ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఈ దేశమే హిందూ దేశం అట, 100 సంవత్సరాల కింద అయింది ఇది, దీన్ని మనం కాపాడుకోవాలంటున్నారు. అరే ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం హిందువులే ఫైట్ చేయలే బ్రిటిషర్స్ తోటి, ప్రతి ఒక్కరు ప్రతి చేశాడు. అన్ని మతాలు కులాలు పక్కకు పెట్టి ఈ దేశమే కావాలని ప్రతి ఒక్కరు ప్రాణాలు అర్పించారు. షహీద్ భగత్ సింగ్ ఉరిశిక్షకు కూడా తయారైంది. కానీ నేను స్వాతంత్రం గురించి పక్కకు జరగా, స్వాతంత్రమే నా ధ్యేయం అని ఉరికంబకెక్కినటువంటి భారతదేశంలో ఇలాంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ భారతదేశం ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులను కాపాడడానికి కూడా ఒక ఆలోచన చేస్తలేడు. నాకు మంచి మిత్రుడు అంటున్నావు, నీ మిత్రుడు ఇలాంటి పనులు చేస్తుంటే ఈ వీసా ఇష్యూలో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అదేవిధంగా నువ్వు వెస్ట్ బెంగాల్లో ఏదైతే ముస్లింలను పారదోరేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ హిందువుల మీద రియాక్షన్ వచ్చింది. హిందువులను చంపుతున్నారు. చంపితే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు హిందూ దేశం తెస్తావు, మంది చచ్చుతుంటే నువ్వు హిందూ దేశం అంటావా? ఇది ఎక్కడి న్యాయమే? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరికి కూడా బతికే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా 2 పూటలు అన్నం తినాలంటే ఆ ప్రోగ్రాంను కూడా హైజాక్ చేసి రాముని పేరు పెడుతున్నాం. కనుక దీని మీద ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది. దానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆల్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రాంను గ్రామాలలో మీటింగులు పెట్టి గ్రామాలలో చెప్పాలి. అరే మనకి ఇలాంటి అన్యాయం జరుగుతున్నది, హిందువుల పేర్లు చెప్పి మనకు అన్యాయం చేస్తున్నారు, మన కడుపు కొట్టేస్తున్నారు. దేవుడు అన్నాడా, రాముడు అన్నాడా, అన్నం పెట్టొద్దు అన్నాడా? దాంట్లో కూడా ఇది కేవలం ముందే పెట్టిండు, ఆ తర్వాత తీసేస్తాడు. ఆయననేమో అక్కడ ఉన్న వీసాలు కూడా ఖతం చేస్తాడు. వీసాలు ఎప్పటి నుంచో ఉన్నది, గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.